ఆ తర్వాత మళ్ళీ అడిగాను. ఇప్పటికీ అడుగుతున్నది ఏంటి అని అంటే, తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినది, ఎవరైతే చనిపోయినటువంటి చారి అనే వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా బీసీల కోసమే చనిపోయాడు, నా ఆఫీస్కి వచ్చాడు, నా ఫోటోకి దండం పెట్టాడు, బీసీలకి న్యాయం చేయాలని కోరారు అని మల్లన్న చెప్తున్నాడు. దానికి సంబంధించినటువంటి వీడియోలు ఆడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. అది ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేయగలరా అని అడిగితే నేను బిగ్ టీవీకి ఇవ్వను, నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అలానే మన దగ్గర ఉన్నటువంటి ఆడియో ఏదైతే ఉందో ఆడియోకి సంబంధించి క్లారిఫికేషన్ అడిగితే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బిగ్ టీవీకి అయితే అసలే చెప్పాల్సిన అవసరం లేదు, మీరంతా టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా బిగ్ టీవీ అదే స్టాండ్ మీద ఉంది. ఏదైతే చనిపోయినటువంటి చారి చనిపోయారు, వాళ్ళ భార్య ఒక ఆడియోని బయటికి రిలీజ్ చేసి చాలా స్పష్టంగా చెప్తుంది, తీన్మార్ మల్లన్న నాకు ఆర్థిక సహాయం చేశాడు, అది వీడియో అనేది రికార్డ్ చేశారు, సోషల్ మీడియాలో పెట్టారు, ఆ తర్వాత నా భర్తని చిన్న చూపు చూశారు, భిక్షాటన చేస్తున్నా అన్నట్లుగా చూసి అవమానించారు, అది తట్టుకోలేకే నా భర్త చనిపోయాడు అని చెప్పేసి ఆడియోలో చాలా స్పష్టంగా ఉంది. అది బిగ్ టీవీ క్రియేట్ చేసింది కాదు, లేదంటే బయట వ్యక్తులు క్రియేట్ చేసింది కాదు. ఒకవేళ బిగ్ టీవీ ఏమైనా క్రియేట్ చేసింది అని మీరు భావిస్తున్నారా, బయట వ్యక్తులు ఏదైనా క్రియేట్ చేశారని మీరు భావిస్తున్నారా అని తీన్మార్ మల్లన్న అడిగితే తీన్మార్ మల్లన్న దగ్గర ఆన్సర్ లేదు. పైగా నా ఫోన్ పక్కన పెట్టు అన్నారు. ఇదంతా కూడా ఆన్ రికార్డ్లో జరిగింది, అందరూ చూస్తున్నటువంటి వాస్తవం ఇది ఈరోజు బిగ్ టీవీలో. కానీ ఆఫ్ ద రికార్డ్ తను ఒక పర్సన్ని పిలిపించుకొని ఇది ప్లే చెయ్యి, ఇది రికార్డ్ చెయ్యి అని చెప్పేసి ఆ పర్సన్ని నేను నిల్చొని ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కూర్చొని ఉన్నాడు, నేను అక్కడ నిల్చొని ఉన్నాను, ఆ వీడియోలో మీకు ఏం చేత కాదు, మీరు ఎలాంటివి చెయ్యలేరు అని చెప్పేసి చాలా దురుసుగా మాట్లాడారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, యాజ్ ఏ జర్నలిస్ట్గా నన్ను మీరు అలా నా పర్మిషన్ లేకుండా వీడియో తీయడం కరెక్ట్ కాదు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని అని చెప్తే, జర్నలిస్ట్లో మహిళలు పురుషులనే తేడా ఉండదు, ఎవరినైనా తీయొచ్చు వీడియో అని చెప్తున్నారు. నేను మిమ్మల్ని వీడియో తీసింది మీ పర్మిషన్ లేకుండా తీయలేదు, మీ ఇంట్లోకి వచ్చి నేను దౌర్జన్యంగా తీయలేదు, నేను మీ అనుమతితోనే పైకి వచ్చాను, మీరు తీయమన్నాకే ఇంటర్వ్యూ చేశానని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నేను ఎవరినైనా సరే వీడియో తీసే హక్కు ఉంది, ఎక్కడైనా రాసుందా పర్మిషన్ తీసుకొని వీడియో తీయాలి అని అంటే, అలా అంటే ఎవరైనా ఎవరి ఇంట్లోకి వెళ్ళైనా సరే దౌర్జన్యంగా వీడియోలు తీసేటువంటి రైట్స్ ఉన్నాయి అని చెప్పి తను చెప్తున్నారు.